హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం మ్యాథ్స్ కంటెంట్ సంఖ్యా వ్యవస్థ చాప్టర్ 2కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంని తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంఖ్యా వ్యవస్థలో ప్రధానంగా మనకి హిందూ అరబిక్ సంఖ్యామానము, అంతర్జాతీయ సంఖ్యామానం ఉంటాయి. హిందూ అరబిక్ సంఖ్యామానంలో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, అలాగే ల్యాక్, 10 lakh, క్రోర్ అలా ఉంటాయి. అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 million, 100 million అలా ఉంటాయి. తర్వాత సహసంఖ్యా సమితిని ఎన్ అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఎన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ సహసంఖ్యా సమితిలో మనకి మొట్టమొదటి నంబరు 1 అనమాట. ఈ సహసంఖ్యా సమితికి 0 అని చేరిస్తే మనకి పూర్ణాంకాల సమితి వస్తుంది. కాబట్టి అది చిన్న పూర్ణాంకము 0 అవుతుంది. ఈ పూర్ణాంకాల సమితికి నెగిటివ్ నంబర్స్ని చేర్చినట్లయితే, అంటే రుణ సంఖ్యలను కానీ చేర్చినట్లయితే మనకి పూర్ణ సంఖ్యలు వస్తాయి. ఈ పూర్ణ సంఖ్యలని జెడ్ లేదా ఐ అనేటువంటి నంబర్తో సూచిస్తారు. ఐ అంటే ఇంటీజర్స్, జెడ్ అంటే జాలన్ నంబర్స్ అనమాట. సో నెక్స్ట్ అకరణీయ సంఖ్యా సమితి క్యూ అనమాట. కోషెంట్ నంబర్స్ అని చెప్తాము. ఈ కోషెంట్ నంబర్స్ ఎలా ఉంటాయంటే P/Q ఫామ్లో ఉంటాయి. ఇక్కడ P, Q అనేవి పూర్ణ సంఖ్యలు అవి ఉంటాయి. క్యూ అనేది 0కి సమానం కాదనమాట. ఇక కరణీయ సంఖ్యా సమితిని Q' లేదా ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. P/Q ఫామ్లో రాయలేనటువంటివి అనమాట ఈ కరణీయ సంఖ్యలు అనేవి. √2, √3, √5, π ఇలాగా మనం ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఇక వాస్తవ సంఖ్యా సమితిని R ఈక్వల్ టు Q యూనియన్ Q' లేదా Q యూనియన్ S అని చెప్పి రాస్తాం. ఇక సమృద్ధ ధర్మము. సమృద్ధ ధర్మం అంటే ఏం లేదు. ఇప్పుడు A, B అనేవి 2 నంబర్స్ అయితే A ప్లస్ B కూడా మనకి ఒక అదే నంబర్, అంటే హోల్ నెంబర్ అయితే హోల్ నెంబరు, రేషనల్ నెంబర్ అయితే రేషనల్ నెంబర్, ఇలా మనం తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ ప్లస్ అంటే సంకలనం దృష్ట్యా, ఇంటూ అంటే గుణకారం దృష్ట్యా, మైనస్ అంటే వ్యవకలనం దృష్ట్యా, అలాగే డివైడెడ్ బై అంటే భాగాహారం దృష్ట్యా ఈ ప్రక్రియకు పాటిస్తున్నమాట. ఈ ప్రక్రియని సో సమృద్ధ ధర్మం అంటే అది. నెక్స్ట్ వచ్చేసి సహచర ధర్మము, మధ్యలో స్థిత్యంతర ధర్మం కూడా ఉంది. నెక్స్ట్ సహచర ధర్మము. సహచర ధర్మం అనేది 3 సంఖ్యలకు సంబంధించింది. A, B, C అనే 3 సంఖ్యలకు సంబంధించింది. ఇక్కడ సంకలనం దృష్ట్యా A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అవుతుంది. అదే గుణకారం దృష్టి అయితే A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C అవుతుంది. అయితే ఇక్కడ ఈ ధర్మము మనం సహజ ధర్మం చూసినట్లయితే వ్యవకలనము, గుణకారం, భాగాహార ప్రక్రియలో ఏ సంఖ్యలకు వర్తిస్తుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ గుణకారము, సంకలనంలో మాత్రం సహచర ధర్మం తప్పనిసరిగా పాటిస్తుంది అనమాట. ఇక సంకలన తత్సమాంశ ధర్మము మనకి 0 ప్లస్ A ఈక్వల్ టు A ప్లస్ 0 ఈక్వల్ టు A, అంటే ఒక సంఖ్యకు 0ని కలిపిన లేదా సంఖ్యని 0కి కలిపిన అదే సంఖ్య వస్తుంది అనమాట. కాబట్టి సంకలన తత్సమాంశము 0ని మనం సంకలన తత్సమాంశం అంటాం. ఇక గుణకార తత్సమాంశం A ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ A ఈక్వల్ టు A, అంటే ఒక సంఖ్యని 1తో గుణించిన లేదా 1ని ఆ సంఖ్యతో గుణించిన అదే సంఖ్య వస్తుంది. కాబట్టి గుణకార తత్సమాంశం అంటే 1ని మనం గుణకార తత్సమాంశంగా చెప్పుకుంటాం. ఇక సంకలన విలోమ ధర్మము. ఏకి సంకలన విలోమం -A అవుతుంది, ఎందుకంటే A -A కలిపితే 0 వస్తుంది కాబట్టి. అలాగే -Aకి సంకలన విలోమం A వస్తుంది అనమాట. సో ప్లస్ A యొక్క సంకలన విలోమం -A యొక్క సంకలన విలోమం +A అవుతుంది. నెక్స్ట్ గుణకార విలోమ ధర్మము. ఏదైనా ఒక సంఖ్యా సమితిలో D ఏదైనా ఒక సంఖ్య అయితే ఇక్కడ A ఇంటూ 1/A ఈక్వల్ టు 1/A ఇంటూ A ఈక్వల్ టు 1 అయ్యేటట్లుగా 1/A అనేది వ్యవస్థితమైతే ఆ సంఖ్యా సమితి గుణకారంలో విలోమ ధర్మం పాటిస్తుందని చెప్పి అంటాము. ఇక్కడ ఈ 1/Aను Aకు లేదా Aని 1/Aకు గుణకార విలోమం అంటాం. అంటే A యొక్క గుణకార విలోమం 1/A, అలాగే 1/A యొక్క గుణకార విలోమం A, అంటే 2 గుణకార విలోమం 1/2 అనమాట. అదే 1/3 గుణకార విలోమం 3 ఇలా అనమాట. నెక్స్ట్
స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మం అంటాం. సంకలనం దృష్టి అయితే a + b = b + c అవుతుంది. గుణకారం దృష్టి అయితే a × b = b × a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 3 + 2 లేదా 2 × 3 = 3 × 2. దీన్నే స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మం అంటాం. ఒక సంఖ్యా సమితి ఒక ప్రక్రియలో సమృద్ధ ధర్మం, సహచర ధర్మం, తత్సమాంశము, విలోమ ధర్మాలను పాటిస్తున్నట్లయితే దాన్ని ఆ ప్రక్రియలో సమూహము అని చెప్పి అంటాం. అయితే ఒక సమూహం వినిమయ ధర్మాన్ని కూడా పాటిస్తే ఆ సంఖ్యా సమితిని వినిమయ సమూహము అని చెప్పి అంటాం. అలాగే ఒకటి కంటే పెద్దదైన ఒక సంఖ్యకు ఒకటి అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే వాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 అనేది తీసుకున్నామంటే 2కి 1 కారణాంకం ఉంటుంది, 2 కారణం అవి రెండే ఉంటాయి. అంటే ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబరు మరియు 1 ఆ 2 మాత్రమే కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి, వాటిని సంయుక్త సంఖ్యలు అని చెప్పి అంటారు. ఇప్పుడు 1 అనేదాన్ని మనం చూసినట్లయితే అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఏదన్నా ఉంది అంటే అది 1 మాత్రమే. సంఖ్యారేఖ ప్రతి వాస్తవ సంఖ్యకు సదృశ్యంగా సంఖ్యారేఖపై ఒక బిందువు ఉంటుంది. సంఖ్యారేఖపై ప్రతి బిందువుకు సదృశ్యంగా ఒక వాస్తవ సంఖ్య ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక సంఖ్యారేఖను కానీ తీసుకున్నట్లయితే ఇది హారిజంటల్ రో అంటాం. ఇది 0 అయితే 1 2 3 అలాగే ఇటు -1 -2 అలా ఉంటాయి అన్నమాట. ఇక బాధ్యత సూత్రాలు 2 3 4 5 6 8 9 10 11 యొక్క బాధ్యత సూత్రాలు తెలుసుకుందాం. ఇక్కడ 1ల స్థానంలో 2 4 6 8 0 వీటిలో ఏది ఉన్నా కూడా ఆ సంఖ్య అనేది 2 చేత భాగించబడుతుంది. దీన్నే 2 యొక్క బాధ్యత సూత్రం అంటాం. ఇక 3 యొక్క బాధ్యత సూత్రం అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగించబడితే అది 3 చే భాగించబడుతుందని చెప్తాము. అలాగే నెక్స్ట్ 9 కూడా అంతేనమ్మా. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడితే అది 9 చే నిశ్శేషంగా భాగిస్తుందని చెప్తాం. ఇక 4 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే 1ల స్థానం పొదుల సంఖ్య ఎంత పెద్దదైనా సరే 1ల స్థానం పొదుల స్థానం 1ల స్థానం పొదుల స్థానంలో ఉన్నటువంటి అంకెలు అంటే చివర ఉన్నటువంటి 2 అంకెలు చివరి 2 అంకెలని 4తో భాగిస్తే అది శేషం 0 వస్తే అది 4 చే నిశ్శేషంగా భాగిస్తుంది అంటాము. ఇక ఒక సంఖ్యలోని వందల పొదుల 1ల స్థానం అంటే చివరి 3 స్థానాల్ని మనము 8తో భాగిస్తే శేషం 0 వస్తే అది 8 యొక్క బాధ్యత సూత్రం 8 నిశ్శేషంగా భాగిస్తుందని చెప్తాం. ఇక 5 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే 1ల స్థానంలో 0 కానీ లేదా 5 కానీ ఉన్నట్లయితే అది 5 చేత భాగించబడుతుంది. ఇక 10 బాధ్యత సూత్రం అంటే 1ల స్థానంలో 0 మాత్రమే ఉండాలి, అలా ఉంటే దాన్ని 10 చే భాగించబడుతుందని చెప్తాం. నెక్స్ట్ ఇక ఒక సంఖ్య అనేది 2 చేతను 3 చేతను భాగించబడినట్లయితే అది 6 చేత భాగించబడుతుంది. అంటే 6 చేత భాగించబడాలంటే 2 చేత భాగించాలి, 3 చేత భాగించాలి. ఇక 11 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల్లో అంకె విడిచి అంకెల మొత్తం కనుక్కోవాలి, అలాగే మిగిలినటువంటి అంకెల మొత్తం కనుక్కోవాలి. ఆ రెండిటి భేదము 11 చే భాగించబడిన లేదా ఆ రెండిటి భేదము 0 వచ్చిన అది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పి చెప్తాం. ఇక ఇందులో మనకు ముఖ్యంగా అంతముందే దశాంశాలు, అంతమొందని దశాంశాల గురించి కూడా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూడండి, యూక్లిడ్ భాగాహార శేష విధి a = bq + r. గుర్తుపెట్టుకోండి, a = bq + r అన్నమాట. ఇక్కడ r వాల్యూ అనేది 0కి bకి మధ్యలో ఉంటుంది. అలా అయ్యేటట్లుగా a, bల జతకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు అన్నమాట. ఇవి రెండు కూడా ఇవి వ్యవస్థితమవుతాయి. ఇవి దాని అనువర్తనాలు అన్నమాట, యూక్లిడ్ భాగాహార శేష విధి యొక్క అనువర్తనాలు. ఇక అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, ప్రతి సంయుక్త సంఖ్యని ఇందాక ఆల్రెడీ చెప్పాను. సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాము.
ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చు అనేది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. అలాగే ప్రధాన కారణాంకాల క్రమము ఏమైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధము ఏకైకము అనేది కూడా అంకగణిత ప్రాథమిక సిద్ధాంత అనువర్తనమే. ఇక నెక్స్ట్ కసాగమ్మ. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. నెక్స్ట్ గసాబా. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము. ఈ కసాగు గసాబాల మీద కూడా మనకు సమస్యలు ఉంటాయి. కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య, అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అవుతుంది. ఇక వర్గము, రెండు సమాన సంఖ్యల లబ్ధము ఆ సంఖ్యకు వర్గం అవుతుంది. అంటే 1 అంటే 1 ఇంటూ 1 1 స్క్వేర్, అలాగే 4 అంటే 2 ఇంటూ 2, 9 అంటే 3 ఇంటూ 3, ఇలాగా రెండు సమాన సంఖ్యల లబ్ధము ఆ సంఖ్యకు వర్గం అవుతుంది. ఇక వర్గమూలాలు, ఇచ్చిన సంఖ్యని రెండు సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగినప్పుడు అందు ఒక సంఖ్య, అంటే √4 అంటే దాన్ని ఎలా రాస్తాం, √2 ఇంటూ 2, కాబట్టి రెండిట్లో ఒక సంఖ్య ఏంటి 2, కాబట్టి 4 యొక్క వర్గమూలం 2 అవుతుంది అనమాట. ఈ విధంగా వర్గమూలం కనుక్కుంటాం. మూడు సమాన సంఖ్యల లబ్ధము ఆ సంఖ్య ఘనం అవుతుంది. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతమ్మా 8, 8 అనేది 2 యొక్క ఘనం అవుతుంది. ఇక ఘనమూలాలు, క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 అవుతుంది అనమాట. ఇచ్చిన సంఖ్యను మూడు సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే అందులో ఒక సంఖ్య, ఇప్పుడు 8ని ఎలా రాస్తాం, 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాస్తాం, కాబట్టి అందులో ఒక సంఖ్య 2 అనేది 8 యొక్క ఘనమూలం అవుతుంది. ఇక ఘాతాంకాలు, ఘాతాలు, ఏ పవర్ m ఈక్వల్ టు k అని కానీ మనం చూసినట్లయితే ఏ పవర్ m ఈక్వల్ టు kలో ఏని భూమి అని లేదా ఆధారం అని కూడా పిలుస్తాం. ఇక mని ఘాతాంకం అని చెప్పి అంటాం. ఇక kను ఏ యొక్క mవ ఘాతం అని చదువుతాం. k అంటే ఏంటంటే ఏ యొక్క mవ ఘాతము అని అర్థం అన్నమాట. ఇక ఘాతాంక న్యాయాలు చూద్దాం. ఈ ఘాతాంక న్యాయాలతోటి కూడా మనకి సమస్యలు ఉంటాయి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, అలాగే ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m బై ఏ పవర్ n m గ్రేటర్ దాన్ n అయితే ఏ పవర్ m మైనస్ n అవుతుంది. అలా కాకుండా n గ్రేటర్ దాన్ m అయితే 1 బై ఏ పవర్ n మైనస్ m అవుతుంది. n ఈక్వల్ టు m అయితే 1 అవుతుంది అనమాట. ఏ పవర్ m బై ఏ పవర్ n అనేది గుర్తుపెట్టుకోండి. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn, ఏబి హోల్ పవర్ m అంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m, నెక్స్ట్ ఏ బై బి హోల్ పవర్ m అంటే ఏ పవర్ m బై బి పవర్ m అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ మైనస్ mని 1 బై ఏ పవర్ mగా రాస్తాం. నెక్స్ట్ ఎనీ పవర్ 0 అనేది 1 అవుతుంది. ఇవన్నీ కూడా ఘాతాంక న్యాయాలు అవుతాయి. ఇక సంవర్గమాన న్యాయాలు చూద్దాం. లాగ్ ఏబి లేదా లాగ్ mn. లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగే, లాగ్ mnని లాగ్ m ప్లస్ లాగ్ nగా రాస్తాం. అలాగే లాగ్ m బై n, ఇది కూడా లాగ్ ఏ బై బి లాగే, లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా లాగ్ m బై n అంటే లాగ్ m మైనస్ లాగ్ n అవుతుంది. లాగ్ ఏ పవర్ m అంటే ఈ ఘాతంలో ఉన్న m ముందుకు వచ్చేస్తుంది, m లాగ్ ఏ అవుతుంది. ఇక లాగ్ 1 బేస్ ఎంత ఉన్నా కూడా లాగ్ 1 వాల్యూ 0నే. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ ఏ అంటే ఇక్కడ లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ బిని ఇలా భిన్నంలో ఇక్కడ బేస్ని విలువగాను విలువను బేస్గా మార్చి రాసుకోవచ్చు. 1 బై లాగ్ ఈ బేస్ వాల్యూ అవుతుంది, బి బేస్ ఏ అవుతుంది. ఇంకా సంవర్గమానాలకు సంబంధించినటువంటి అనువర్తనాలు కూడా ఈ చాప్టర్లో వస్తాయి. ఇక సమితులమ్మ, సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అని చెప్పి చెప్పుకుంటాం. ఈ సమితుల్ని ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలైనటువంటి క్యాపిటల్ లెటర్స్ అమ్మ, పెద్ద అక్షరాలు అంటే ఏబిసి సో అంతా సూచిస్తాం. సమితుల యందలి అక్షరాలని లేదా అంకెల్ని మూలకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అంటే ఈ 1, 2, 3 అనేవి అంకెలు. సమితిలో అక్షరాలున్నా అంకెలున్నా ఏమున్నా కానీ వాటిని మూలకాలు అని చెప్పి పిలుస్తాం, ఎలిమెంట్స్ అంటాం. సమితి మూలకాలని ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలతో సూచిస్తాం. అంటే ఇందులో క్యాపిటల్ లెటర్స్ అనేవి రాయరు. ఎలా రాస్తారు, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి, ఇట్లా స్మాల్ లెటర్స్ రాస్తే అవి ఎలిమెంట్స్ అవుతాయి. సమితుల్ని సమితి నిర్మాణ రూపము అలాగే జాబితా రూపంలో కూడా రాస్తాం. సమితి నిర్మాణ రూపాన్ని లాక్షణిక రూపం అంటాం,
జాబితా రూపం అంటే రోస్టర్ రూపం అని చెప్పి అంటాం. ఇలా సమితుల్ని సమితి నిర్మాణ రూపంలో, జాబితా రూపంలో కూడా రాస్తాం. ఒక సమితిలో లెక్కించదగినన్ని మూలకాలు ఉంటే, అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పాం ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అని. ఇందులో ఎన్ని ఉన్నాయో మనం లెక్కించవచ్చు. అలా లెక్కించగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అని చెప్పి అంటాం. ఒకవేళ మూలకాల సంఖ్యను మనం లెక్కించలేనట్లయితే దాన్ని అపరిమిత సమితి అంటాం. ఇప్పుడు సహసంఖ్యల సమితి అన్నాం. సహసంఖ్యల సమితి పరిమిత సమితి, అపరిమిత సమిత, అపరిమిత సమితి అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయో మనకు తెలియదు కదా, లెక్కించలేనన్ని ఉంటాయి కాబట్టి దాన్ని అపరిమిత సమితి అంటాం. రెండు సమితుల్లో ఒకే మూలకాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, బి కూడా సెట్ ఆఫ్ 1, 2, 3 అయితే ఆ సమితుల్ని సమసమితులు అంటాం. ఏ సమితిలో ఉన్న మూలకాలు బి సమితిలో ఉన్న మూలకాలు ఒకటే అయితే వాటిని సమసమితులు అంటాం. ఇక మూలకాలు లేకపోతే ఆ సమితిని శూన్య సమితి అని చెప్పి అంటాము. ఈ శూన్య సమితిని పై లేదా ఒమేగా లేదా నల్ సెట్ తోటి సూచిస్తాం. ఇక సమితి ఏలోని మూలకాలన్నీ బిలో ఉన్నట్లయితే సమితి ఏని బికి ఉపసమితి అంటాం. దీన్ని ఇలా రాస్తాం, ఏ సబ్సెట్ బి. ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటాయి. బిలో ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు అనమాట. బి సబ్సెట్ ఏ అంటే బి అనేది ఏకు ఉపసమితి అవుతుంది. బిలో ఉన్నవన్నీ కూడా ఏలో ఉంటాయి, ఏలో ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అని అర్థం అనమాట. మొత్తం అన్ని మూలకాలు కలిగి ఉన్న సమితిని విశ్వ సమితి అంటాం. అన్ని మూలకాలు కలిగి ఉన్న సమితిని విశ్వ సమితి అంటాం. దీన్ని యు లేదా మ్యూ అనేటువంటి అక్షరాలతో సూచిస్తారు. విశ్వ సమితిని యు లేదా మ్యూ అనే అక్షరాలతో సూచిస్తారు. ఒక సమితిలోని మూలకాల సంఖ్య ఆ సమితికి కార్డినల్ సంఖ్య అంటాం. ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం రాసాం ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. అలాగే ఇప్పుడు 1, 2, 3, 4 అని రాసామనుకోండి. ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి కార్డినల్ సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఏ అనేది ఎంత అవుతుందంటే 4 అవుతుంది అనమాట. ఒక సమితిలోని మూలకాల సంఖ్యనే కార్డినల్ సంఖ్య అని చెప్పి అంటాం. ఈ సమితుల్ని వెన్ ఆయిలర్ చిత్రాల ద్వారా కూడా సూచిస్తూ ఉంటాం. అయితే వెన్ ఆయిలర్ చిత్రాల ద్వారా కూడా మనకి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రెండు సమితులకు ఉమ్మడి మూలకాలు లేకపోతే వాటిని వియుక్త సమితులు అని చెప్పి అంటాం. ఉమ్మడి మూలకాలు లేవనుకోండి, అంటే ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలు, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి పై అనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి పై అయితే వాటిని వియుక్త సమితులు అని చెప్పి చెప్తాం. ఇక ఒక సమితికి గల ఉపసమితులన్నింటితోటి ఏర్పడిన సమితిని ఘాత సమితి అని చెప్పి అంటాము. ఈ ఘాత సమితిని పి ఆఫ్ ఏ అంటే పవర్ ఆఫ్ ఏ అని చెప్పి సూచిస్తాం. ఏ సమితిలో n మూలకాలు ఉంటే దాని ఘాత సమితిలో 2n మూలకాలు ఉంటాయి. సో ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏలో ఉన్న మూలకాల సంఖ్య ఏమవుతుందంటే 2n, అంటే ఘాత సమితిలోని మూలకాల సంఖ్య 2n అవుతుంది. ఇక సమితుల ప్రాథమిక ప్రక్రియలు సమ్మేళనం అంటే కలయిక, సమితుల ఛేదనము ఇంటర్సెక్షన్, ఇది యూనియన్ అంటాం, దీన్ని ఇంటర్సెక్షన్ అంటాం. భేదం అంటే -b. సపోజ్ కలయిక సమ్మేళనం అంటే యూనియన్ బి అంటాం, ఛేదనం అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం, అలాగే భేదం అంటే ఏ -b అంటాం. వీటికి సంబంధించినటువంటి సమస్యలు మనకి ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం వీటిలో వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షలు అడిగిన ప్రశ్నలతో మరో వీడియోలో కలుసుకుందాం. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.